టీడీపీ జనసేన మధ్య కూటమి ధర్మం అమలు కావటం లేదని తీవ్రంగా ఆరోపించారు జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ. నామినేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ ఆశించిన 30% రిజర్వేషన్లు అమలు కావటం లేదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. వాళ్ళ ఇష్టానికి వాళ్లు పదవులు ఇచ్చేసి జనసేన పార్టీ పేర్లు వాటికి రాస్తున్నారు తప్ప వారిలో జనసేన నాయకులు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బొలిశెట్టి. కూటమి ధర్మాన్ని కాపాడడానికి చంద్రబాబు పవన్ చొరవ చూపించాలని కూడా సూచించారు ఆయన. లేకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే పవన్ విశాఖ పర్యటనలో ఉండగానే బొలిశెట్టి కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం అనుకున్న ఒప్పందం జాయింట్ అగ్రిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. ఏమనుకున్నాం మనం? టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో 30% జనసేనకి 10% బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జనసేన నాయకులు జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేశారు. ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలుకు కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తప్పులు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఈ పలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు. ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు, అందులో జనసేనకి స్థానం లేదు. ఇలా చాలా చెప్తున్నాను.